సార్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా? సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వీఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నార్మల్గా. మా పేరెంట్స్, మా ఫాదర్ సాయిబాబు గారు అండ్ ప్రైవేట్ బిజినెస్. తర్వాత మా మదర్ హౌస్ వైఫ్ అండ్ మా తమ్ముడు సాధన్ అండ్ హీ ఈజ్ ఇన్ యూఎస్ఏ నౌ. ఓకే. తర్వాత మా వైఫ్ సిహెచ్ జ్యోత్స్న, తను తారా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో అంటే సంగారెడ్డిలో అసిస్టెంట్ ప్రొఫెసర్, పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్. అండ్ ఐ హ్యావ్ 2 children, ఇద్దరు అమ్మాయిలే. పెద్ద అమ్మాయి ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉంది అండ్ రెండో అమ్మాయి 7th క్లాస్. అంటే అకాడమీ మీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అంతా హైదరాబాద్లోనే జరిగిందండి అప్పుడు? అవునండి. అవునా? అప్పటికే ఫ్యామిలీకి ఇక్కడ షిఫ్ట్ చేస్తారా మీరు? బై బర్త్ నేను ఇక్కడ హైదరాబాద్. ఓకే. సో పేరెంట్స్ అప్పుడు మీ నాన్నగారు అప్పుడు అటు సైడ్ ఉన్నట్టున్నారు, ఏపీ సైడ్ ఉన్నట్టున్నారు. మేము చిన్నప్పటి నుంచి స్కూల్లో ఇసామియా బజార్ బాయ్స్ హై స్కూల్, ఓకే, కోటి దగ్గర హ్యాబిట్స్లో ఉండేవాళ్ళం. తర్వాత కాలేజీకి వచ్చేటప్పటికి మన అంబేద్కర్ డిగ్రీ కాలేజ్, అది మన బాగ్లింగంపల్లి ఉంటుంది. పీజీ ఉస్మానియా యూనివర్సిటీ. సో ఇది బ్యాక్గ్రౌండ్ ఫండమెంటల్గా. సో బై బర్త్ ఇక్కడే నేను. సో ఇక్కడే మా పేరెంట్స్ అంతా ఇక్కడే ఉంటారు అన్నమాట. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ, ఆస్పిరెంట్స్ అందరికీ కూడా మీ వైపు నుంచి, మీ అకాడమీ నుంచి ఏం చెప్తారు వాళ్ళందరికీ? సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ ప్రిపరేషన్ రావడానికి ముందు కొన్ని చిన్న చిన్న పనులు చేయాలి. లైక్ ఫస్ట్ సిలబస్ చదవాలండి. మొత్తం యూపీఎస్సీ సిలబస్కి సంబంధించినటువంటి ప్రతి పాయింట్ చదవాలి, అవగాహన చేసుకోవాలి. తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడాలి. సో ఈ ప్రీవియస్ పేపర్స్ చూడడం, సిలబస్ చూడడం ఇదంతా ఎందుకంటే టు అండర్స్టాండ్ ద ఫిలాసఫీ ఆఫ్ ద ఎగ్జామినేషన్. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ సింపుల్గా చెప్పాలంటే, యూపీఎస్సీ ఫిలాసఫీ చెప్పాలంటే హ్యూమన్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్. అంటే ఈ సమాజంలో మానవులకి ఉండేటటువంటి సమస్యలు ఏంటి, పర్టికులర్గా భారతీయ సమాజంలో ఉన్నటువంటి సభ్యులకి ఎటువంటి సమస్యలు వస్తాయి, వాటిని ఒక అధికారిగా నువ్వు ఎలా పరిష్కరిస్తావు, ఇది కనుక ఐడెంటిఫై చేయగలిగితే అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, అంటే అది హిస్టరీ అయినా సరే, కల్చర్ అయినా సరే, పాలిటీ, ఎకానమీ, ఎనీ సబ్జెక్ట్ యూ పికప్, ప్రతి సబ్జెక్ట్లోనూ ఉండేటటువంటి ఫిలాసఫీ ఇది. అంటే ఆ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇండియాలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యల్ని ఎలా సాల్వ్ చేస్తావు. ఎందుకంటే రేపు నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాక, ఒక జిల్లా కలెక్టర్ అయ్యాక నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? 10 మంది ప్రజలు నీ దగ్గరికి వస్తారు, రకరకాల ప్రజలు వస్తారు, డిఫరెంట్ మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్స్ తోటి, కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ తోటి వచ్చినప్పుడు డిఫరెంట్ కాంట్రాస్టింగ్ డిమాండ్స్ తోటి వస్తారు. ఒకళ్ళ డిమాండ్ ఇంకొకళ్ళకి వ్యతిరేకంగా ఉంటుంది. సో వీళ్ళందరికీ మధ్య ఒక సమతౌల్యత సాధిస్తూ ఏ విధంగా నువ్వు పరిష్కారం సాధించగలుగుతావు అనేటటువంటి అప్రోచ్ని సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో పరీక్షిస్తారన్నమాట. ఇప్పుడు సపోజ్ హిస్టరీ చదువుతాం మనం, హిస్టరీ మిస్టరీ అంటారు చాలామంది, వేస్ట్ అంటారు. బట్ ఆ హిస్టరీ ఎందుకు చదవాలనేది యూపీఎస్సీ ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ అనమాట. ఎందుకు చదవాలి, ఆ లెగసీ మనం ఎలా అనుసరిస్తున్నాం, ఆ చరిత్రలో నుంచి మనం నేర్చుకునే పాఠాలేంటి, ఆ పాఠాల ఆధారంగా నువ్వు పరిపాలనలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తావు. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదివారనుకోండి, ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మతం గురించి చదువుతాం. మతం గురించి చదివేటప్పుడు, రిలీజియస్ ప్రాక్టీసెస్ గురించి చదివేటప్పుడు అసలు వాళ్ళు ఏ దేవుడిని పూజించలేదు, వాళ్ళు పూజించిందంతా ప్రకృతిని పూజించారు. దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? చెట్టుని ప్రేమించారు, లేకపోతే హంప్డ్ బుల్ అనే దాన్ని ప్రేమించారు, దాన్ని పూజించారు. దాని నుంచి ఏం నేర్చుకుంటాం? చెట్టుని ప్రేమించడం వల్ల చెట్టు కొట్టకుండా ఆపుతాం, పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నాం. ఒక హంప్డ్ బుల్ని పూజించడం జరిగింది, ఒక ఆవుని పూజించడం జరిగింది. దానివల్ల ఏంటి? మనం ఆవుని చంపకుండా ఆపుతాం, ఒక బయోడైవర్సిటీని మెయింటైన్ చేయగలుగుతాం. ఒక సెక్యులరిజంని దీని నుంచి నేర్చుకోవచ్చు. పరిపాలన అనేది సెక్యులర్గా ఉండాలి, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేది పర్యావరణాన్ని పరిరక్షించాలి, పాలనా యంత్రాంగం అనేది ఈ బయోడైవర్సిటీని కాపాడాలి. ఇలాంటి లెసన్స్ మనం హిస్టరీ నుంచి నేర్చుకోవాలి. జస్ట్ ఒక చారిత్రకంగా, ఇవల్యూషనరీ పరంగా, క్రొనాలజికల్గా చదివేస్తే సరిపోదు. యూపీఎస్సీ కోరుకునేది అది. అందుకే ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవాలి, మరో రిక్వైర్మెంట్ సివిల్స్లో ప్రిపేర్. ఎన్సీఆర్టీ బుక్స్ ఎందుకు, ఎస్సీఆర్టీ పుస్తకాలు సరిపోవా అని కొంతమంది అడుగుతారు, అంటే స్టేట్ సబ్జెక్ట్స్ అని. ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ఎలా ఉంటాయంటే ప్రాక్టికల్గా మనం నేర్చుకున్నటువంటి ఒక సబ్జెక్టు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఉంటుంది.
యూజువల్గా మనకి చిన్నప్పటి నుంచి మన సోషల్ స్టడీస్ టీచర్ చెప్పారు ఏమని, శివాజీ హీరో, తర్వాత అతని కాంటెంపరీగా పరిపాలించినటువంటి ఔరంగజేబ్ ఏమో విలన్ అని చెప్పారు. ఎందుకు విలను? జిజియా పన్ను విధించాడు అని చెప్పారు. జిజియా పన్ను ఎందుకు విధించాడు? హిందువుల్ని మతం మార్చడానికి అని చెప్పారు. బట్ యాక్చువల్గా అతను జిజియా పన్ను విధించింది ఎందుకు? ట్యాక్స్ రెవెన్యూ రావడానికి. ముస్లిం మీద కూడా ట్యాక్స్ ఉంది. కర్జ్ అనే ట్యాక్స్ ముస్లింలు కూడా చెల్లించాల్సి వచ్చేది. వాడు హిందూయిజంలో ఉంటే జిజియా పన్ను ట్యాక్స్ పే చేయాలి, ఇస్లాంలోకి వెళ్తే కర్జ్ పే చేయాలి. ఎక్కడుంటే ఏ రాయినా ఒకటే, పన్ను మాత్రం కట్టాలి, పన్ను ఊడుతుంది అంతే. సో కాబట్టి ఇక్కడ అది ఒక మిస్ఇంటర్ప్రిటేషన్ జరిగింది అక్కడ. ఇప్పుడు పూర్తిగా యాంటీ హిందూగా చెప్పారు ఔరంగజేబుని, రోజుకి 10,000 మంది హిందువుల్ని చంపేసేవాడు అని చెప్పి. ఔరంగజేబు 50 సంవత్సరాల పాటు పరిపాలించాడు భారతదేశాన్ని. ఓకే, అంతకాలం పరిపాలించాలంటే ప్రజల నుంచి ఎంత మద్దతు ఉండాలి? రోజుకి 10,000 మందిని చంపితే ఇంటూ 365 ఇంటూ 50 సంవత్సరాలు జనాభా ఎంత ఉండాలి? అప్పుడు ఆ రోజున ఔరంగజేబు పరిపాలన చేసిన రోజున మొత్తం జనాభా 16 కోట్లు. ఓకే, ఇంతమందిని చంపుకుంటా పోతే 16 కోట్ల మంది అంటే ముస్లింలు కూడా చంపేయాలి. కరెక్ట్. అది ఒక మిస్ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు ఔరంగజేబు హైదరాబాద్ వచ్చాడు. ఎందుకు వచ్చాడు? గోల్కొండ కోటను ఆక్రమించుకుందామని వచ్చాడు. 7 నెలల పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. అది ఓపెన్ కాల, అది కంట్రోల్లోకి రాల. ఎవరో ఒక యోగి ఇతనికి చెప్పాడు, కర్మాన్ ఘాట్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, ఆ టెంపుల్కి వెళ్తే నువ్వు మొక్కుకుంటే నీ కోరికలు తీరుతాయి అని చెప్పాడు. చెప్తే అతను వెళ్ళి మొక్కుకుంటే ఈవెన్ బొట్టు కూడా పెట్టుకుని బయటికి వచ్చేటప్పటికి అందులోకి వెళ్ళే మార్గం తెలిసింది. కంట్రోల్ చేసుకున్నాడు. అండ్ ఎవరికీ తెలియని మరో విషయం ఏంటి అంటే, చాలామందికి ఔరంగజేబు అనేవాడు ఒక వీణ వాయిద్యకారుడు. వీణ అంటే ఏంటి? సరస్వతీదేవి వాయించేటటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్. ఒక హిందూ దేవత అయినటువంటి సరస్వతీదేవి వాయించే ఇన్స్ట్రుమెంట్ని ఈయన నేర్చుకున్నాడు. ఇస్లామిక్ కల్చర్లో అటువంటిది ఉండదు. యాక్చువల్గా ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ఎంకరేజ్ చేయరు. అటువంటిది ఆయన ఎక్స్పర్ట్. ఈ విషయాలన్నీ నాకెలా తెలిసి? కథల్లో చదువుకున్నాయి కదా, ఎవరో చెప్పినాయి కదా, ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ఉన్నాయి. అంటే ఈ అంశాలన్నిటి నుంచి మళ్ళీ ఒక కంక్లూజన్ ఇస్తాడు. ఇట్ ఇండికేట్స్ దట్ ఔరంగజేబ్ ఈజ్ ఎ సెక్యులర్ రూలర్, నాట్ ఓన్లీ అక్బర్. అక్బర్ని సెక్యులర్ రూలర్గా అనుకుంటాం మనం. అక్బర్ మాత్రమే కాదు, యాంటీ హిందూగా పరిగణించేటటువంటి ఔరంగజేబు కూడా సెక్యులర్ రూలరే అనేటటువంటి విషయాన్ని ఎన్సీఆర్టీ పుస్తకాల్లో చెప్తారు, మిగతా పుస్తకాల్లో చెప్పరు. మనం నేర్చుకున్న సోషల్ స్టడీస్లో చెప్పింది ఏంటంటే యాంటీ హిందూ, తర్వాత హిందువులు చంపేసేవాడు, ఇటువంటి కథలన్నీ ఉంటాయి మనకి. కాబట్టి ఎస్సీఆర్టీ ఎందుకు చదవకూడదంటే ఇది మిస్ఇంటర్ప్రిటేషన్ కొంతవరకు ఉంటుంది. కాబట్టి చరిత్ర ఫ్యాక్ట్స్ని యాజ్ ఇట్ ఈజ్గా చదవడం ఒక పద్ధతి, సెక్యులర్ పర్స్పెక్టివ్లో చదవడం ఇంకో పద్ధతి. ఏదైనా సరే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవడం అనేది ఇంపార్టెంట్. ఎన్సీఆర్టీ పుస్తకాలు కూడా చదువుకురావాలి. సో ఒక సివిల్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థి ఫండమెంటల్గా చేయాల్సినటువంటి పని సిలబస్ చదవాలి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చదవాలి, తర్వాత ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవాలి. ఇది చేస్తే 80% ప్రిపరేషన్ అయిపోయినట్టే లెక్క. ఓకే ఓకే సార్, అశోక్ నగర్లో గల్లీ గల్లీకి ఒక ఐఏఎస్ అకాడమీ ఉన్నాయి. ఎలా తట్టుకుంటున్నారు కాంపిటీషన్ అంటే ఏం చెప్తారు? ఆల్మోస్ట్ 36 సంస్థలు ఉన్నాయండి ఇక్కడ అశోక్ నగర్లో. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ద కాంపిటీషన్. ఎందుకంటే అంత పెద్ద ఒక ఇండస్ట్రీ లాంటిది అశోక్ నగర్. 1970s ఒక ఫారెస్ట్ లాగా ఉండేది. అండ్ అప్పటి నుంచి మనకి హైదరాబాద్ స్టడీ సర్కిల్, తర్వాత ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్, తర్వాత బ్రెయిన్ ట్రీ, ఇటువంటి సంస్థలన్నీ వచ్చినాయి. అండ్ 2002-03లో మేము ఏర్పాటు చేసుకున్నాం. ఆ తర్వాత ఇంకా నెంబర్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ పెరుగుతూ వచ్చినాయి. దాని నుంచి వచ్చినటువంటి మల్టీప్లయర్ ఎకనామిక్ ఎఫెక్ట్ అనేది నాకు చాలా ఆనందం కలిగించే విషయం. మల్టీప్లయర్ ఎకనామిక్ ఎఫెక్ట్ అంటే దీని నుంచి కొన్ని పుస్తకాల షాపులు వచ్చినాయి, దీని నుంచి కొన్ని టీ షాపులు వచ్చినాయి, మెస్సులు వచ్చినాయి, హాస్టల్స్ వచ్చినాయి. తర్వాత ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే స్టడీ హాల్స్ వస్తున్నాయి. అంటే చదువుకోవడానికి హాల్కి వెళ్ళి చదువుకోవడం ఒక లైబ్రరీ లాంటిది. అంటే ఎంత ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది చూడండి. దట్స్ ఆల్ ఓకే. కానీ అంటే మీకు అంత కాంపిటీషను, మన దగ్గరికి వచ్చే జనాల్లో 10 మంది రావాల్సింది 2 రావడం అనేది మీకు బాధ లేదైతే? నాకు ఆ బాధ లేదండి. ఎందుకంటే ఐ విల్ నాట్ వర్క్ యాజ్ ఎ కాంపిటీషన్. రైట్.
పోటీ పడాలి అనే పద్ధతిలో పనిచేస్తూ ఉంటే మనకి బీపీ పెరుగుతుంది, టెన్షన్లు పెరుగుతాయి తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదు. సో మీరు పోటీ పట్టలేదంట? పోటీ పడను, ఓకే. బట్ ఎట్ ద సేమ్ టైం వర్క్ ఆపను. అది అంటే మన పని చేసుకుంటూ వెళ్ళాలంతే. ఏంటంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా నువ్వు బాణమే అంతే, అది వెళ్ళి తగులుతుందా, పక్కకి వెళ్తుందా, ఎదుటోడికి తగులుతుందా, నీ మీదే తగులుతుందా అనేది సంబంధం లేదు. బాణం అనేది వెయ్యాలి పర్ఫెక్ట్గా, నువ్వు చూసి గురి చూసి కొట్టాలి. గురి చూసి కొట్టాలంటే ప్రాక్టీస్ చేయాలి. సో ఇంత కాంపిటీషన్ ఉంది, నేను బాణం వేయనని కూర్చుంటే, నేను బాణం వేయడమే నేర్చుకోనని కూర్చుంటే అవ్వదు పని. సో మన పని చేసుకుంటూ వెళ్ళడమే అనేటటువంటి ఫిలాసఫీ నమ్ముతాను అంతే. సో పోటీ పడుతున్నారు వాళ్ళు, నాకన్నా ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారు, నాకంటే తక్కువ మంది ఎక్కువ మందిని ఎలా సంపాదించాలి వాళ్ళకన్నా, ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే మనం చదవడం అనేది తగ్గించేస్తాం. ఈ రంగంలో ప్రధానంగా కావాల్సింది చదవడం. ప్రతిరోజు అప్డేట్ చేసుకోవాలి, ప్రతిరోజు పేపర్ చదవాలి, ప్రతిరోజు కొత్త పుస్తకాలు ఏమొస్తున్నాయో చూసుకోవాలి, వచ్చిన దాంట్లో ఏదైతే కొత్త పాయింట్స్ ఉంటాయో అవి అప్డేట్ చేసుకోవాలి. సో దీని మీద ఫోకస్ చేయాలి. పోటీ మీద ఫోకస్ చేస్తే పోటీలో లేకుండా పోతాం. పోటీ మీద కాకుండా మనం చేసే యుద్ధం మీద ఫోకస్ చేస్తే పోటీలో ఉంటాం. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.